అందరికీ నమస్కారం. హృదయానికి హత్తుకునే ఓ అమ్మ మనసు కథ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పావుదక్కు 9 అయింది. కమల గబగబా జడ అల్లుకొని, ముఖానికింత పౌడర్ అద్దుకొని వంటింట్లోకి వెళ్ళింది. పొయ్యి మీదింకా ఏదో ఉడుకుతూనే ఉంది. అత్తగారికింకా గిన్నెలతో కుస్తీ పడుతుంది. వంట కాలేదన్నమాట. తెలిసినా అడిగింది కమల. వంటయిందండి. తొందరగా ఆఫీస్‌కెళ్ళాలి ఈవేళ. ఆ! ఆ! అవుతుంది. చూస్తున్నావుగా నేనేం కూర్చున్నానా? అక్కడికి రోజు కంటే అరగంట ముందే మడికట్టుకున్నాను. ఉడకాలా వాటితో పావు నేను ఉడుకుతానా? ఇదిగో ఈ పప్పు దింపి ఆ పులుసు పోపు, కూర పోపు వేసి పెడతాను. దిక్కుమాలిన కర్రలు మండి చేస్తేనా? ఊది ఊది నోరు పడిపోతుంది. కళ్ళు పోతున్నాయి. సుబ్బమ్మ దండకం మొదలుపెట్టింది. ఈ భాగవతం రోజూ వినేదే గనుక కమల ఆ మాటలు వినకుండా పీట వాల్చుకొని, కంచం పెట్టుకొని, మజ్జిగ గిన్నె దగ్గర పెట్టుకుంది. ఇంతవరకైతే అదే పెట్టేయండి. 9:30కి అక్కడుండాలి నేను. ఇన్స్‌పెక్షన్ ఉంది. ఉదయాన్నే చెప్పింది తొందరగా వెళ్ళాలని. అయినా ఆవిడకేం లెక్క ఉండవే అలా కాళ్ళ కింద నిప్పులు పోస్తేనే ఎలా చేస్తాను అంటూనే పప్పులో ఇంకా ఉప్పు వేసి కుమ్మి అదే ఇంకా కంచంలో పడేసింది. తీర్థానికి తీర్థం, ప్రసాదానికి ప్రసాదం లాంటి పులుసు కాస్త ఓ గిన్నెలో పోసింది. ఉమ్మగిల్లని అన్నం ఇంత పడేసింది కంచంలో. కూర అవనియ్యవు. ఏం ఉద్యోగాలో నీవు చేసినట్టున్నావు. నిన్నటి చింతకాయ పచ్చడి వేయనా? అదో ఇంత ముద్ద పడేసింది సుబ్బమ్మ. కమల దేనికి జవాబు ఇయ్యకుండా ఊదుకుంటూ ఇంత పప్పన్నం కలుపుకొని తిని మజ్జిగ వేసేసుకుంది. అయ్యో! రాత ఏమిటే ఆ తిండి సుబ్బమ్మ నోరు వాతగానే ఉంది. వాగుతూనే ఉంది. కమలకి ఇదేం కొత్త కాదు. ఈ ఇంట్లో ఏనాడో చెవులు, నోరు మూసుకోవడం అలవాటైపోయింది కమలకి. ఇదేం కొత్త? రోజు ఆఫీసు వేళకి ఇంత వండి కంచంలో పెట్టడానికి ఆపసోపాలు పడుతుంది అత్తగారు. అక్కడికి కూరలు తరిగిస్తుంది, బియ్యం కడిగిస్తుంది, మజ్జిగ తిప్పుతుంది, గిన్నెలు కడిగి లోపల పెడుతుంది. అన్నీ పొయ్యి దగ్గర అమేస్తే ఆ వంట కాస్త వండడానికి పెద్ద కష్టపడినట్లు మాట్లాడుతుంది ఆవిడ. మడికి పనికిరాదని ఊరుకోవడం కానీ, ఈ మాత్రం వంట అరగంటలో వండి తిని ఆఫీస్‌కెళ్ళగలదు తను. రోజూ ఇలాంటి భోజనం అలవాటే. ఉడికి ఉడకని పప్పు, ఉమ్మగిల్లని అన్నం, కాగి కాగని పులుసుతో ఏదో ఇంత నోట్లో పడేసుకొని ఆదరబాదరగా ఆఫీస్‌కి పరిగెత్తడం తనకి, ఆయనకి అలవాటే రోజు. ఈ తిండిలో సాయంత్రం ఆఫీసు నుంచి ఇంటికి వచ్చేసరికి తోటకూర కాడల్లా వాడిపోవడమే అలవాటే. మధ్యలో అక్కడ త్రాగేది కప్పు కాఫీ. వాడేడి వాడు రాకుండానే తినేసి పోతావేటి? కమల జవాబు చెప్పకుండా కంచమెత్తి మూలపడేసి చెయ్యి కడుక్కుంది. ఆయనగారు తిన్నాక అవిస్తట్లోనే తినాలి. పతివ్రత ధర్మాలు నెరవేర్చాలంటే ఆఫీస్‌కి వెళ్ళడం ఎలా కుదురుతుంది? ఈ మాత్రం తోచదు కాబోలు. మొగుడంటే భక్తి, గౌరవం లేనట్టు లెక్క కాబోలు. ముందు తింటే ఆఫీస్‌లో ఇన్స్‌పెక్షన్ ఉంది. 9:30కి అక్కడ ఉండాలి. 2 బస్సులు మారి వెళ్ళాలి. అప్పుడే 9 అయ్యింది. ఆయనగారు వచ్చి ఆయన తిన్నాక తినాలంటే ఎలా కుదురుతుంది? కోపం వచ్చినా జవాబు చెప్పలేదు కమల. గదిలోకి వెళ్లి చెప్పులు తీసుకుని, బ్యాగు, రుమాలు తీసుకొని గబగబా వెళ్ళింది వీధిలోకి. గుమ్మంలోనే ఎదురుపడ్డాడు సుబ్బారావు. సైకిల్‌కి ఎడాపెడా సంచులు తగిలించుకొని అప్పుడే బయటికి బయలుదేరావు. భార్యను చూసి అడిగాడు ఆఫీస్‌కి. 9 అయింది. ఎందుకంత తొందర? భోంచేసి వస్తాను ఉండు. వెడదాం అని. నాకు పనుంది. తొందరగా వెళ్ళాలి. మీరు త్వరగా వెళ్ళండి. తప్పించుకొని మెట్లు దిగింది కమల. ఏమిటో అర్జెంటు పని. ముందుకెళ్ళి అందరితో బాతాకానీ కొట్టాలా? వెళ్ళు వెళ్ళు. అక్కడే కబుర్లు నీకోసం చూస్తుంటాయి. ఏది పోని పాపం బస్సు అవి ఒంటరిగా మారలేదని. కమలకు ఒళ్ళు మండింది. తీక్షణంగా చూసింది మొగుడు వైపు. అవును బాతాకానీ కొట్టడానికి వెళ్తున్నాను. దారి వదలండి. రోడ్డు మీద అంతకంటే ఘాటుగా జవాబు ఇయ్యడం ఇష్టం లేక మొహం తిప్పుకొని వడివడిగా వెళ్ళింది కమల. సుబ్బారావు భార్య వైపు కోపంగా చూసి లోపలికి వెళ్ళాడు. బాతాకానీ కొట్టడానికి వెళ్తుందట. అందుకోసం గంట ముందు తింటన్నా తినకుండా ఆదరబాదరగా బయలుదేరింది. ఏం మగాళ్ళో పావుగంట ముందు వెడితే ఎందుకోనని అనుమానం. ఆఫీసులో మొగాళ్ళతో పెళ్ళాం బాతాకానీ కొడుతుందేమోనని మొగాళ్ళు భార్యని ఉద్యోగంలో ఎందుకు ప్రవేశపెట్టడం? భార్య తెచ్చే డబ్బు కావాలి కానీ, ఆ భార్యతోటి ఉద్యోగానికొస్తుంటే నానా మాట ఓ మాట అనకూడదు, మాట్లాడకూడదు, నవ్వకూడదు. తల వంచుకొని ఆఫీస్‌కెళ్ళి ఇంట్లోకి రావాలి. ఇంత సంకుచిత్వం మనసులో పెట్టుకొని పైకి పెద్ద ఆదర్శవాదుల్లా, అభ్యుదయ భావాలు గల వారిలా భార్యని ఉద్యోగం చేసినట్లు
పోజు. ఆ! బస్సులు ఎక్కలేదట. ఏ బస్సులు ఎక్కడుండాలో 2 ఏళ్లు బట్టి ఉద్యోగం చేస్తుంది కాబోలు. ఎంత చులకన వెళ్ళమంటే. పార్ట్ 2 ఇంకా ఉంది.